అసలండి మన జీవితంలో కార్యాలు జరగపోవటానికి మొదటి కారణం ఏంటో ఈరోజు మీకు రివీల్ చేస్తాను, వినండి బాగా. సామెతల గ్రంథము 29వ అధ్యాయం 25వ వచనంలో భక్తుడు అంటాడు, భయపడుట వలన మనుషులకు ఉరి వచ్చును. 366 సార్లు బైబిల్లో రాయబడింది భయపడొద్దు భయపడొద్దు అని. అయినా కానీ మనకున్న ఒక దురలవాటు భయపడటం. నమ్మవలసిన వాడిని నమ్మకుండా నమ్మకూడని వాటిని నమ్మటం. పౌలు గారికి ఎన్ని కష్టాలండి అసలు. ఆయన ఏమంటాడు తెలుసా? నేను నమ్మిన వానిని ఎరుగుదును, సిగ్గుపడనెన్నడు, నన్ను బలపరచువాని యందే సమస్తము నే చేయగలను. నన్ను బలపరచువాని యందే సమస్తము నే చేయగలను. నేను నమ్మిన వాణిని ఎరుగుదును, సిగ్గుపడనెన్నడు. నేను నమ్మిన వాణిని ఎరుగుదును, సిగ్గుపడనెన్నడు, సిగ్గుపడనెన్నడు. సామెతల గ్రంథం 29వ అధ్యాయము 25వ వచనం కింద భాగంలో, యెహోవా యందు నమ్మిక ఉంచువాడు సురక్షితముగా ఉంటాడు. భయపడేవాడు ఏమవుతాడు? ఏదైతే వాడి జీవితంలో వస్తుందని భయపడతా ఉంటాడో, యోబు గారు అనుకున్నట్లుగా వాడి మీదకి అదే వస్తుంది. ఈ రోగంతోనే నేను పోతనేమో, ఈ అప్పులలో వచ్చి నా మీద పడి నన్ను చంపేస్తారేమో, ఇక నాకు గర్భఫలం రాదేమో, వివాహం అవదేమో, ఇక నా పరిచర్య ముందుకు కొనసాగదేమో, నేను ఇల్లు ఎప్పటికీ కట్టుకోలేనేమో. ఇది కాదు, ఏమంటాడు తెలుసా? యెహోవా యందు నమ్మిక ఉంచు, సురక్షితంగా ఉంటావు. భయపడితే ఏదైతే నువ్వు భయపడుతున్నావో అదే నీ మీదకి వస్తుంది. మన దేవుడు నమ్మదగినవాడు, వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయం 17వ వచనం అంటున్నాడు, రాబోవు కాలమందు నీకు మేలు కలుగునని నమ్మిక మనకుంది. నీ పిల్లలు తిరిగి తమ స్వదేశానికి వస్తారు. ఇదే యెహోవా వాక్కు. అంటే ఇది బబులోను చెరలో ఉన్నప్పుడు ఇవ్వబడిన వాగ్దానమే, కాదంటం లేదు. అయితే నేటికి కూడా ఈ వాగ్దానం మన జీవితంలో నిలిచి ఉంది. మన ముందున్న కాలం మనకి మేలు కలుగు చేయే కాలం. ఇప్పుడు ప్రస్తుతం మనం యుద్ధంలో ఉన్నాం, నిజమే. అది రకరకాల యుద్ధాలు, ఒక్కొక్కటి ఒక్కొక్క భయంకరమైన యుద్ధం. ఇలాంటి యుద్ధాల్లో మనం ఉంచాల్సింది ఏంటంటే మేలు కలుగునని నమ్మకం ఉంచటం. రెండోది, నీ పిల్లలు కూడా స్వదేశమునకు వస్తారని నువ్వు నమ్మటం. స్వదేశం అంటే దేవుని సన్నిధికి రావటం, స్వదేశం అంటే దేవుని సన్నిధిలో నిలవటం. ఆ రోజు ఇశ్రాయేలీయులు బబులోనులో ఉన్నారు, బబులోను చెరలో. యెరూషలేము దేవుని సన్నిధి ఉండే స్థలం. చాలామంది పేరెంట్స్ ఏడుస్తూ ఉంటారు, ఏమనంటే మా అబ్బాయి చర్చికి రాడండి, మా అమ్మాయి మాట వినదండి. వీళ్ళు బబులోను చెరలో ఉన్నట్లు సాతాను యొక్క బంధకాల్లో ఉన్నారండి. మా పిల్లలు చర్చికి రావాలండి, ప్రార్థన చేయాలండి, సేవలో వాడబడాలండి, ప్రార్థన చేయండి అని చెబుతూ ఉంటారు. నీ పిల్లలు ఇప్పుడు చెరలో ఉన్నారు, ఆ చెరలో నుండి స్వదేశము అనే దేవుని సన్నిధికి నా దేవుడు తీసుకొస్తాడు అని నువ్వు విశ్వాసంతో నమ్మాలి. అప్పుడు నీవును నీ కుటుంబమును బబులోను చెర నుండి విడిపించబడుతుంది. నమ్ముచున్నావా అని ప్రభు ఆ గుడ్డోళ్ళని అడిగితే వాళ్ళు ఏం చెప్పారంటే, నమ్ముచున్నాము ప్రభువా అని చెప్పారండి. ఈ మాటలో ఎంత శక్తి ఉందో మీరు ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు దేవుడు మిమ్మల్నే గనక వచ్చి, మీరు వ్యాధులతో బాధలతో ఉన్నారు, భరించలేని వ్యాధి, మంచాన్నే కరుచుకొని ఉన్నారు, లేవలేని స్థితిలో ఉన్నారు, మందులు ఆడుతున్నారు కానీ ఉపయోగం లేదు. దేవుడు ఈరోజు నీ దగ్గరకు వచ్చి, నువ్వు ప్రార్థిస్తున్నప్పుడు వచ్చి, నువ్వు నమ్ముచున్నావా అని అడిగితే వాట్ ఈజ్ యువర్ రెస్పాన్స్? మత్తయి సువార్త 9వ అధ్యాయం 29వ వచనంలో ఇద్దరు గుడ్డోళ్ళు యేసుక్రీస్తు ప్రభువు దగ్గరకు వచ్చి, దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించుము అని కేకలు వేశారు. ఆ గుడ్డివారిద్దరిని ఆయన పిలిస్తే వెళ్ళారు. నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా అని ఆయన వారిని అడిగాడు. అప్పుడు వారు అన్నారు, నమ్ముచున్నాం ప్రభువా, ఈ జీవితకాలం ఇలానే గుడ్డితనంతో ఉంటామని మేము అనుకున్నాము, కానీ ఇప్పుడు నువ్వు వచ్చావు కాబట్టి, మా ఎదుట నువ్వు ఉన్నావు కాబట్టి, నీవు మా జీవితంలో ఈ కార్యము చేయగలవని మేము నమ్ముచున్నాము అని అన్నారండి. ఆ మాట చూడండి ఎంత శక్తివంతమైందో.
నమ్ముచున్నావా అంటే నమ్ముచున్నావు అంతే. ఇంకా అది స్థిరంగా ఉండాలి. అటు ఇటు కొట్టుకుపోయేది దానిలాగా, ఆటుపోట్లకి అటు ఇటు చెదిరిపోయేదానిలాగా ఉండకూడదు. వెంటనే దేవుడు ఏం చేశాడు, ప్రభు ఏం చేశాడు తెలుసా? అప్పుడు ఆయన వారి కన్నులు ముట్టి మీ నమ్మిక చొప్పున మీకు కలుగునుగాక అని అన్నాడండి. అంతే, ఆ నమ్మిక చొప్పునట చెప్పినంతలోనే వారి కన్నులు తెరవబడ్డాయి. ఇక్కడ వారు విశ్వాసం ఉంచటం వలన, వారు నమ్మకం ఉంచడం వలన కార్యం జరిగింది. స్వస్థపరిచయ్యా, బాగు చేయయ్యా అని మనం వేడుకుంటానికి అయితే వేడుకుంటున్నాం. అయితే విశ్వాసం ఉంచుతున్నావా అన్నప్పుడే మనం విశ్వాసాన్ని నిలుపుకోలేకపోతున్నాం. అడిగినప్పుడు స్థిరంగా చెప్పలేకపోతున్నాం. ఆ ఇద్దరు గుడ్డి వాళ్ళు కూడా, అవును ప్రభువా నమ్ముచున్నాం, నీవు చేయగలవు, నీవేదైనా చేయగలవు ప్రభువా, అడుగు ప్రతి వాటిని కూడా నువ్వు ఇవ్వగలవు, మేము నమ్ముచున్నామా అని మనం అనాలి. ఇప్పుడు ప్రార్థన చేస్తామా? ప్రార్థన చేసేటప్పుడు అనాలి మనం ఏమనంటే, నేను నమ్ముచున్నానయ్యా, నేను నమ్ముచున్నాను, నాకు స్వస్థత ఇస్తామని నమ్ముచున్నాను, నా జీవితంలో నాకు ఉద్యోగం ఇస్తామని నమ్ముచున్నాను, నా అవమానాలను తొలగిస్తామని నమ్ముచున్నాను, నా ఇబ్బందుల కొలిమిలో నుండి నన్ను విడిపిస్తామని నమ్ముచున్నాను, అగ్ని వంటి ఈ మహాశ్రమలలో నాకు జయ జీవితాన్ని ఇస్తానని నమ్ముచున్నాను, నా జీవితంలో నువ్వు కార్యం చేస్తామని నమ్ముచున్నాను, నా చేతిలో ఉన్న ఈ వాగ్దానాన్ని నువ్వు నెరవేరుస్తావని నేను నమ్ముచున్నాను, నిశ్చయముగా నమ్ముచున్నాను, ఇది నిశ్చయముగా జరుగునని నేను నమ్ముచున్నాను. అసాధ్యమని లోకంలో మనుషులందరూ అంటున్న ఈ కార్యాన్ని సుసాధ్యము చేసి నా కన్నుల ఎదుటకు నువ్వు తీసుకొస్తావని నేను నమ్ముచున్నాను. ఐ బిలీవ్ మై లార్డ్, యూ కెన్ డూ ఇట్ ఇన్ మై లైఫ్, యూ కెన్ డూ ఎనీథింగ్ ఫర్ మీ. కెన్ యూ సే దట్? అలా మనం అనగలుగుతున్నామా? మనం ప్రార్థన చేస్తున్నప్పుడు నేను నమ్ముచున్నాను అనే పదాన్ని వాడుతూ ఉండాలి. నాకు గర్భఫలం ఇస్తావని నేను నమ్ముచున్నాను, వివాహం చేస్తావని నేను నమ్ముచున్నాను, ఇల్లు కట్టుకోవడానికి శక్తినిస్తావని, అప్పులు తీర్చుకోవడానికి బలాన్ని ఇస్తావని నేను నమ్ముచున్నాను. ఐ బిలీవ్ మై లార్డ్. అసలు నువ్వు అలా అనటంతోటే దేవుడట కార్యాలు చేయటం ప్రారంభిస్తాడు. కొన్నిసార్లు మనం నమ్ముతూ ఉన్నప్పుడు కొంతమంది వచ్చి అంటారు, ఇంకేం నమ్ముతావులే, అయిపోయింది, ఆల్రెడీ నువ్వు అనుకుంటున్న ఆ సమస్య పాడెక్కిపోయింది, ఇక పరిస్థితులు తారుమారైపోయాయి, ఇక ఆయన మొరపెట్టడం ఆపేసేయి రా అని అంటారు. సమాజ మందిరపు అధికారి దగ్గరకు వచ్చి కూడా అదే అంటారు, అధికారి గారు మీ అమ్మాయి చనిపోయింది, అయిపోయిందండి, ఇక అయిపోయిన తర్వాత చేతులు గాలిన తర్వాత ఏం చేస్తాం, అయిపోయింది రా, ఇంకా ఆయన ఎందుకు ఇసుకిస్తావు రా అని అంటాడు. ప్రభు ఎవరు ఏమన్నాడు తెలుసా? మార్కు సువార్త 5:36 మనుషుల మాట లక్ష్య పెట్టవద్దు. వాళ్ళు అలానే అంటా ఉంటారు, వాళ్ళు బ్రతుకంతా అలా అంటమే, కృంగతీయటమే వాళ్ళ బ్రతుకంతా. వాళ్ళు ఎప్పుడొచ్చి నిరుత్సాహపరుస్తూ ఉంటారు, అయిపోయింది, ఇంకేమైపోయింది, జీవితమే అయిపోయా, 2 సంవత్సరాలు వచ్చాయి, ఇంకెందుకు, పెళ్ళి లేదు ఏం లేదు, అలా ఉండిపో, ఇంతగా ప్రయాసపడతాను, ఇంకేం తీరతాయి, తీరవు, అవి అంతే ఉండిపోతాయి. ఏమంటే ఇక పెళ్ళి అయిపోయి పిల్లలు పుట్టారు, ఇంకేం ఉద్యోగం చేస్తావు, ఏం చదువుకుంటావు, ఇక చాలులే. ఇలాంటి అవిశ్వాసపు నిరుత్సాహం మాటలు మాట్లాడతారు. సమాజ మందిరపు అధికారి దగ్గరకు వచ్చి కూడా ఇలానే మాట్లాడారు. అరే కొంచెం విశ్వాసంలో స్థిరపడదాం, బలపడదాం, వృద్ధి చేసుకుందాం అనే టయానికి ఎవడో కూడా వస్తాడు, ఏదో ఒక వార్త చెబుతాడు, దుర్వార్త చెప్పి బలహీనపరుస్తూ ఉంటాడు. సమాజ మందిరపు అధికారి దగ్గరకు వచ్చి కూడా ఇలానే మాట్లాడుతున్నారు. ఇంటి దగ్గరకు పోతే గొల్లుమని ఏడుస్తున్నారు, అయిపోయిందయ్యా, ఒక్కగాని ఒక కూతురు పోయా, ఇంకేముందయ్యా, ఎంతమంది వైద్యులను తీసుకొస్తే ఏమి, ఏసైని తీసుకొస్తే ఏమి, అయిపోయిన తర్వాత ఏం చేస్తాం, ఇక జాలే, ఇక పాడి కట్టుకుని తీసుకెళ్ళి సమాధి చేద్దాం. ఇలా ఉన్నాయి ఒక్కొక్కరు మాటలు. కానీ ప్రభువారు ఏమంటాడు తెలుసా? మార్కు సువార్త 5:36 యేసు అంటున్నాడు, వారు చెప్పిన మాట లక్ష్య పెట్టొద్దు, మనుషులు పెట్టు నిందలకు భయపడొద్దు అని యెషయా గ్రంథంలో ఉంటుంది. మనుషులు పెట్టు నిందలకు భయపడొద్దు, మనుషులు చెప్పిన మాట వినొద్దు. ఎందుకంటే అసలు ఈ మనుషులే నమ్మొద్దు. మనుషులు నమ్ముకొని నమ్మి మనుషులను నమ్మి పలుమార్లు మోసపోయాను. ఇక మోసపోతాం అంతే. మోసం చేస్తారు మనుషులు, ఏదో ఒక రకంగా నట్టేయటం, ముంచటమే మనుషులు చేసే పని. అందుకే దావీదు గారు అంటారు, ప్రభువా నా గుర్రం నువ్వే, నా రథం నువ్వే, నా సైన్యం నీవే ప్రభువా, నేను మనుషుల మీద ఆధారపడను. అంటే మనుషులను నమ్మటం వల్ల జరిగేది ఏంటంటే మోసం, దగ. మనల్ని వారు అవిశ్వాసంలో పడేస్తారు, డైలమాలో పడేస్తారు. ఇప్పుడు మీకు ఏదో ఒక సమస్య వచ్చిందనుకో, మీకంటే కొంచెం జ్ఞానవంతులు అనుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్తారు. ఎప్పుడైనా ఎవడైనా డైరెక్ట్ ఆన్సర్ చెప్పినోడు ఉన్నాడా? చెప్పరు.
డైలమాలో పెడతారు. మంచి చెడు రెండు చెప్పి నువ్వే నిర్ణయం తీసుకోపో అని అంటారు. అంటే ఎవరు కూడా సరైన గైడెన్స్ ఇవ్వరు. ఎందుకంటే రేపొద్దున చెప్పినోడి మీదకి వస్తుంది కదా. ఇది లోకంలో మనుషులు చేసే పని. వీళ్ళు ఎప్పుడు కూడా మనల్ని కృంగదీయటం కోసం, బలహీనపరచడం కోసం, మనం ఎదిగితే వారవకుండా చూస్తూ ఉంటారు. సమాజ మందిరపు అధికారితో ప్రభు అంటున్నాడు, మనుషుల మాట లక్ష్య పెట్టొద్దు, జస్ట్ బిలీవ్ అండ్ గాడ్. దేవుని మీద విశ్వాసం ఉంచు. నీ బిడ్డ చనిపోయింది అంటున్నారు కదా, నేను బ్రతికిస్తా. ప్రభు ఏమంటాడంటే ఆమె స్వస్థత పొందుకుంటుంది, నువ్వు భయపడమాకంటాడు. చనిపోయిన దాన్ని ఏమంటున్నాడు? స్వస్థత పొందుకుంటుంది అంటున్నాడు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈరోజు మనం ఎలాంటి యుద్ధం గుండా వెళ్తున్నా సరే, ఏ క్రైసిస్ ద్వారా వెళ్తున్నా సరే, యు జస్ట్ బిలీవ్ గాడ్. యేసు అన్నాడు, నీవు వెళ్ళు, నీ కుమారుడు బ్రతికి ఉన్నాడు అని చెప్పాడు. అసలు ఆ కుమారుడు ఈయన దగ్గర లేడు. శతాధిపతి వచ్చి అన్నాడు, నా కుమారుడు జ్వరంతో బాధపడుతున్నాడు, నువ్వు వచ్చి ఒక్కసారి స్వస్థపరచంటే ఆయన అన్నాడు, నువ్వు వెళ్ళు, నీ కుమారుడు బ్రతికున్నాడు అని చెప్పాడు. ఆ మాట నమ్మి పోయాడండి, అంతే. ఏ గడియలో ప్రభువు ఆ మాట చెప్పాడు, ఆ గడియలో ఆ కుమారుడు స్వస్థత పొందుకున్నాడట. ఏ గడియలో నువ్వు విశ్వాసం ఉంచుతావో ఆ గడియలోనే దేవుడు కార్యము చేయునుగాక. నువ్వు నమ్మాలి. ఏ విషయం మీద నువ్వు ప్రార్థన చేస్తున్నావు ఆ గడియలో మోకరించి విశ్వాసం ఉంచు. ఆ గడియలోనే దేవుడు కార్యం చేస్తాడు. మార్తా మరియలతో ప్రభు అన్నాడు, నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావు. ప్రార్థన ఒక్కటి చేస్తే కాదు, ప్రార్థన చేసి నమ్మితే దేవుని కార్యం చూస్తావు. ఆ మాట నమ్మి, హెబ్రీ పత్రిక 6:15 ఉంటుంది. అబ్రహామట ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలాన్ని పొందుకున్నాడు. ఈరోజు మనం కూడా వాగ్దానానికి ఒక ఫలం ఉంటుంది. ఆ ఫలాన్ని, దట్ ఫ్రూట్ఫుల్ లైఫ్ మనం పొందుకోవాలి. సంవత్సరానికి ఒక వాగ్దానం, నెలకు ఒక వాగ్దానం, వారానికి ఒక వాగ్దానం, పూటకు ఒక వాగ్దానం పొందుకుంటున్నాం. కానీ ఫలం ఏది? ఫ్రూట్ ఏది? ఫ్రూట్ఫుల్ లైఫ్ ఏది? ఎందుకు అబ్రహాము ఆ ఫ్రూట్ఫుల్ లైఫ్ని అనుభవించాడంటే, ఎలా అనుభవించాడంటే నమ్మకం ద్వారా. ఆధారమే లేనప్పుడు నమ్మాడు, ఓర్చుకున్నాడు, సహించాడు. శ్రమలు వచ్చినాయి, యుద్ధాలు వచ్చినాయి, కష్టాలు వచ్చినాయి. సహించి 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 ఒకరోజు ఆ వాగ్దాన ఫలాన్ని పొందుకున్నాడు. ఆ మహిమను చూడాలంటే కొన్నిసార్లు మనం వెయిట్ చేయాలి. వెయిటింగ్ ఈజ్ నాట్ ఏ వేస్టింగ్ టైం, దట్ ఈజ్ బ్లెస్సింగ్ టైం. ఆ టైంలో మనం ఓర్పుతో సహిస్తూ ఉంటే ఒకరోజు ఆ ఫ్రూట్ఫుల్ లైఫ్ని అనుభవిస్తాం. చివరిగా అపోస్తలుడైన పౌలు గారు చెప్పిన మాట 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4:14 యేసు మృతి పొంది తిరిగి లేచెనని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకుని వచ్చును. ఇప్పుడు నేను అడుగుతున్నా, అసలు పునరుద్ధానం ఉందని మనం నమ్మకపోతే యేసును సొంత రక్షకుడిగా ఎలా అంగీకరించగలం? దేని కొరకు యేసును నమ్ముతున్నావు ఈరోజు నువ్వు? భౌతికమైన ఆశీర్వాదాల కొరక, పరసంబంధమైన ఆశీర్వాదాల కొరక? అసలు ఈ లోకంలో మనం ఎన్ని శ్రమలు పడినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శోధనలు మన జీవితంలోకి వచ్చినా, మనకున్నదంతా మన శత్రువులు దోచుకొని పోయినా మనం ఒకటనాలి. ఏమనాలి తెలుసా? యోబు గారు అన్నాడండి ఆ మాట. నాకు ఆ మాట చాలా 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 ఇష్టం. నీవు నన్ను చంపినను నేను నిన్ను వెంబడించుట మానను అని అన్నాడు. ఎంత గొప్ప మాట చూడండి. అసలు మనకి పునరుద్ధానం అనే ఒక నిరీక్షణ లేకపోతే మనం క్రీస్తుని ఎందుకు నమ్మాలి? ఎప్పుడైనా ప్రశ్నించుకున్నారా మీరు? లోకంలో అనేకమైన మతాలు ఉన్నాయి. కొందరైతే ఆ మతంలో వాళ్ళు చనిపోయిన తర్వాత వారికట వారి లోకంలో, స్వర్గలోకంలో వారికి రంభ, ఊర్వశి, మేనక దొరికిద్దట. ఈ మధ్య ఒక ఆయన బలి అడిగాడు, పురుషులకైతే రంభ, ఊర్వశి, మేనక దొరికిద్ది, మరి స్త్రీలకు ఎవరు దొరుకుతారు అని. కదా, గుర్తుపెట్టుకోవాలి. మనం పునరుద్ధానం అనేది మనకు లేకపోతే, నిత్య జీవం అనే ఒక వాగ్దాన ఫలం మనకు లేకపోతే మనం క్రీస్తుని నమ్ముట వ్యర్థమే కదా. మన నమ్మిక దేని యందు ఉండాలని అపోస్తలుడైన పౌలు గారు అంటున్నాడంటే, యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వచ్చును. అంటే మనకు ఒక పునరుద్ధానం ఉంది, నిత్య జీవం ఉంది. ఆయన మళ్ళీ వస్తాడు, మనల్ని తీసుకొని పోతాడు. అదే 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4:16
ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగి వచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. ఇది మన నమ్మకం, ఇది మన విశ్వాసం. ఈ లోకంలో సదాకాలం ఉంటామని ప్రభువు చెప్పడంలా. ఈ లోకంలో కష్టాలు వచ్చినా, వ్యాధులు వచ్చినా, శ్రమలు వచ్చినా, నిందలు అవమానాలు వచ్చినా పరలోకంలో శాంతి, సమాధానం, నెమ్మది, అక్కడ మనకొక ప్రతిఫలం ఉంది అని అంటున్నాడు. యుగాయుగాలు ఆయనతో కలిసి ఉండే నిశ్చయత. అయితే కేవలము పరసంబంధమైన వాటిని మాత్రమే ఇచ్చి సంతృప్తిపరిచే దేవుడు కాదు మన దేవుడు. అబ్రహాముని కేవలం పరసంబంధమైన ఆశీర్వాదాలతోనే ఆశీర్వదించాడు. పరసంబంధమైనవి, భూ సంబంధమైనవితో దేవుడు ఆశీర్వదించాడు. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, దేవుడు పరలోకంలో ఆశీర్వాదం, భూలోకంలో కూడా ఆశీర్వాదం ఇచ్చే దేవుడు. అదే 1వ దశలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 18వ వచనంలో, కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకొనుడి. ఇప్పుడు మనం విశ్వాస మాటల చేత మనం ఒకరిని ఒకరు ఆదరించుకోవాలి, బలపరుచుకోవాలి, శక్తితో నింపబడాలి. అక్క, శ్రమల్లో ఉన్నావా? ఇవి శాశ్వత కాలం కాదక్క. యోబును విడిపించినట్లుగా విడిపిస్తాడు, గెలిపిస్తాడు, రెండంతల ఆశీర్వాదం ఇస్తాడు. భయపడమాకో, ఇవి శాశ్వత కాలం కాదు అని చెప్పాలి. శోధంలో ఉన్న వారిని చూసి ఎగతాళి చేస్తున్నావా? జాగ్రత్త. శోధించబడుతున్న వారిని చూసి ఎగతాళి చేయొద్దు. యోబు గారు అంటారు, శోధించబడిన మీదట నేను సువర్ణముగా మారానంటాడు. శోధనలు వారికి కలుగుతున్నాయి అంటే వారు మనకంటే ఒక మెట్టు ఎక్కి ఉన్నారని అర్థం. వారు ఎక్కువ శ్రమల పాలవుతున్నారు అంటే వారు మనకంటే 2-3 మెట్లు ఎక్కువగా ఎక్కారని అర్థం విశ్వాస జీవితంలో. ఎందుకంటే దేవుడు ఒకరోజు వారికి యోబు లాంటి 2 ఆశీర్వాదం ఇవ్వబోతున్నాడు. ఇప్పుడు శ్రమల పాలవుతున్నావా, శోధనల పాలవుతున్నావా? అస్సలు దిగులు పడమా. ఎందుకంటే వీళ్ళందరికంటే, నీ సంఘంలో ఉన్న వారికి అందరికంటే కూడా దేవుడు నిన్ను 4 మెట్లు ఎగస్ట్రా ఎక్కిచ్చేశాడు ఇప్పటికే. ఇక 2-3 మెట్లు ఎక్కితే చాలు, యోబులాగా 2 ఆశీర్వాదాన్ని పొందుకుంటాం. నమ్ము, ఈ మాట నమ్ము. ఇది నిజం, ఇది సత్యం. నేను చెప్తున్నా కాదు, బైబిల్లో ఉన్న మాటలు ఇవన్నీ కూడా. నమ్మితే దేవుని మహిమను చూస్తాం. లాజరు చనిపోయిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు 4 days ఎందుకు వెయిట్ చేశాడు? ఈ గ్యాప్లో వారికి వచ్చిన ఆ శ్రమల్లో చుట్టుపక్కల వారు ఎలా నిందిస్తారు, ఎలా అవమానిస్తారు, ఎలా దూషిస్తారు, ఇవన్నీ కూడా మార్తా మరియలు అనుభవిస్తారు. దానిని బట్టి దేవుడు మహిమను తెచ్చుకుంటాడు. పక్కన వాళ్ళు ఏమంటారు? ఎప్పుడొచ్చినా ప్రభు 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 అంటారు, ప్రార్థన అంటారు, విశ్వాసం అంటారు, ఉపవాసం అంటారు. ప్రభు ప్రభు అంటుంటావు, నీ జీవితంలో ఏం కార్యాలు చేశాడు దేవుడు? పైగా ఒక్క తమ్ముడిని కూడా తీసుకెళ్ళిపోయారు. మీకు తల్లిదండ్రులు లేకపోయా, పోనీ మగదిక్కు ఒకడున్నాడు తమ్ముడు అనుకోండి, వాడిని కూడా తీసుకుపోయాడే. ఏమంటే ఎప్పుడు ప్రభు ప్రభు అంటాడు, చివరికి ప్రభువు కబురు పంపినాక 4 రోజులు రాలేదు. ఇట్లాంటి మాటలు ఎదురవుతుంటాయి మనకి. ఇది శ్రమ. వాళ్ళని చూసి చాలామంది ప్రత్యర్థులు నవ్వుకొని ఉండొచ్చు, శాస్త్రులు పరిసయ్యులు అందరు నవ్వుకొని ఉండొచ్చు. కానీ యేసయ్య వచ్చాడా? మీరు నమ్మండి, నేను కార్యం చేస్తానన్నాడు. మనం ఎప్పుడు కూడా శ్రమల్లో ఉన్నవారిని, శోధనల పాలవుతున్న వారిని చూసి నవ్వొద్దు. కార్యాలు జరగటం లేదు, వాళ్ళు ఎప్పుడు చూసినా ఏడుపు మొహంతో ఉంటారు అని నవ్వొద్దు. బదులుగా ఆదరించే మాటలు. నిశ్చయముగా దేవుడు నీకు మరియా మార్తలకు చేసిన న్యాయాన్ని నీకు తప్పక చేస్తాడు. నీ కుమారుని లేపుతాడు, నీ తమ్ముని లేపుతాడు, నీ కుమారుడికి స్వస్థతనిస్తాడు, నీ తల్లిని బాగు చేస్తాడు. నిశ్చయముగా జరిగిద్ది. పేతురు అత్తను బాగు చేసినట్టుగా నీ అత్తను కూడా నా యేసయ్య బాగు చేస్తాడు. ఇలా నువ్వు ఆదరించాలి. ఆదరించుకోకుండా ఎప్పుడు నిట్టూర్పులు ఇడ్చుకుంటా, ఏడ్చుకుంటా, అయిపోయింది, ఇంకేముంది, అదైంది, ఇదైంది, వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు పట్టుకోవద్దు. ఆదరింపు మాటలతో మీరు మాట్లాడుకుంటుంటే ఎవరైతే మిమ్మల్ని ఆదరించడానికి వస్తారో, అవునక్క, నిజమే అక్క, చేస్తాడక్క, ఆమెనక్క అంటా ఉండు. మీ నెత్తి మీదనే ఉంటాడు ఆయన. తదాస్తు దేవుడని మన యేసు ప్రభువుకి పేరు తెలుసా మీకు? తదాస్తు అంటే అదేంది బ్రదర్? అది హైందవుల పదం కదా అనుకోమాకండి. ఆమేన్ అని అర్థం. ఆమేన్ అనేవాడు సత్యవాక్కు కలిగిన వాడు మన ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన ఎక్కడైతే తన భక్తులు మాట్లాడుకుంటుంటారో వారి మధ్యలో ఉంటాడు. యెహోవా భక్తులు మాట్లాడుకుని చూడగా యెహోవాయే చెవియొగ్గి ఆలకిస్తాడు. ఆలకించి, అరే వీళ్ళు ఇంత విశ్వాసంగా మాట్లాడుకుంటున్నారు, ఆదరించుకునే మాటలు మాట్లాడుకుంటున్నారు, యేసు నామమున ఏ విషయం కొరకైతే వీరు ఆదరించుకునే మాటలు మాట్లాడుకుంటున్నారో వారికి స్వస్థత కలుగునుగాక, అప్పులు తీరునుగాక,
సమస్యలన్నిటికీ సొల్యూషన్ వచ్చునుగాక, ఆమేన్ అంటాడు, అంతేనండి. అందుకే పౌలు గారు అంటున్నాడు, కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకడినొకడు ఆదరించుకోండి. ఆదరించుకునే మాటలు మన నోట ఎప్పుడు ఉంటే ప్రభువు మన మధ్య ఉన్నాడు. ఎక్కడైతే 2-3 కూడి ఆయన నామం గురించి మాట్లాడుకుంటుంటారో వారి మధ్య ఉన్న ఆయన ఆ తదాస్తు దేవుడు అంటాడు, ఆమేన్ అని మీ జీవితాల్లో కార్యాలు జరిగిస్తాడు. అట్టి కృపాభాగ్యం దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. మీ అందరి కొరకు చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, మహాదేవుడా, అత్యంత కృప కలిగిన వాడా, ప్రేమస్వరూపి, ఆశ్రయ దుర్గమా, మా మధ్య ఉన్నవాడా, అవుననివాడా, ఆమేన్ అనువాడా, మా జీవితాలను సరిచేయవాడా, బాగు చేయవాడా, ఈరోజు ఈ వాక్యము ద్వారా నాతో, మాతో, మా అందరితో మాట్లాడి మమ్మల్ని బలపరిచావు. ప్రార్థించమంటున్నావు, విశ్వాసాన్ని అభివృద్ధి చేసుకోమంటున్నావు, ప్రార్థనా శక్తిని వినియోగించుకోమంటున్నావు, వాగ్దాన ఫలం పొందుకున్నట కొరకు నిరీక్షించమంటున్నావు, వెదకమంటున్నావు. ప్రభువా, ఈ వాక్యంను మా జీవితాల్లో, ఈ వాగ్దానాలు మా జీవితాల్లో ఫలింపచేయండి, విస్తరింపచేయండి, అనేక మందికి ఆశీర్వాదకరంగా మార్చండి. మా బిడ్డలందరైతే ఈ ప్రార్థనలో ఏకీభవించారో, ఏకీభవించిన ప్రతి బిడ్డ అయా నీ సన్నిధిలో నిరీక్షిస్తుండగా అయా ప్రతి శ్రమ, ప్రతి శోధనను జయించి అయా యోబు వలె 2 ఆశీర్వాదం, దావీదు వలె సింహాసనాన్ని అధిష్ఠించుటకు కృపద ఇచ్చేయండి. నీ కృపాహస్తాలకు మా బిడ్డలందరిని అప్పగిస్తున్నాను. అప్పుల సమస్యలు, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, వ్యక్తిగత సమస్యలు, కోర్టు సమస్యలు, అనారోగ్య సమస్యలు, చెప్పుకోలేని వ్యాధులు, బాధలు, మందులు లేని వ్యాధులు, దీర్ఘకాలిక వ్యాధులు, శోధనలు, శ్రమలు, నిందలు, అవమానాలు, కష్టాలు, కన్నీళ్లు, వేదనలతో కృంగిపోయి ఉన్నారయ్యా. ఈరోజు సెలవిచ్చావు, విశ్వాసముంచు, నేను చేయగలనని నువ్వు నమ్ముచున్నావా అన్నప్పుడు గుడ్డివారు అన్నారు, నమ్ముచున్నామయ్యా అన్నప్పుడు అయ్యా వారు చెప్పినంతలో నువ్వు కార్యం చేసి వారి జీవితాలను బాగు చేసావు, వారి నేత్రములు తెరిచావు. మా బిడ్డలు నమ్ముచున్నారు ప్రభువా, నమ్ముచుండగానే నీ కార్యమును జరిగించమని అడుగుతున్నాము. గర్భఫలం లేని బిడ్డలను దర్శించి గర్భద్వారాలు తెరవండి, బిడ్డలను ప్రసాదించండి. వివాహాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల యొక్క పరిశుద్ధమైన వివాహాలు ఈ సంవత్సరం ఘనంగా జరిగించండి. సొంత గృహాల కొరకు ఎదురు చూస్తున్నారయ్యా, నీ చిత్తమైతే సొంత గృహాలు ఇవ్వండి అయ్యా. మా బిడ్డలు, చిన్న బిడ్డలు ఎగ్జామ్స్ రాస్తున్నారు, కొందరు ఎగ్జామ్స్ రాసి ప్రతిఫలాల కోసం ఎదురు చూస్తున్నారు. మంచి రిజల్ట్ ఇవ్వండి ఆయన. మా బిడ్డలందరూ డిస్టెన్షన్లో పాస్ అవుదురుగాక, రాబోయే కాలంలో విద్యావంతులుగా, జ్ఞానవంతులుగా ఆశీర్వదించబడుదురుగాక. దేశాన్ని, రాష్ట్రాలను నాయకులుగా మా బిడ్డలను ఆశీర్వదించమని అడుగుతున్నాం. విధవరాండ్ర ప్రక్షాళన వ్యాజ్యమాడండి అయ్యా. మా బిడ్డలను కృంగదీసే ప్రతి సమస్యను జయించే శక్తినివ్వండి. విధవరాండ్రకు నువ్వు భర్తమై ఉన్నావు అయ్యా, పోషించండి, నడిపించండి ప్రభా. వృద్ధులను కనికరించండి ప్రభా, చిన్న బిడ్డలను కనికరించమని అడుగుతున్నాను. పరిశుద్ధుడా, ఎందరైతే యథార్థముగా పరిచర్య చేస్తున్నారో పరిచర్యను 30 60 100 ఫలింపచేయండి. మా బిడ్డలు అనేక మంది నాయన అయా గల్ఫ్ దేశంలో, నాయన ఖత్తర్లో ప్రభా, అయా దుబాయ్లో, అమెరికాలో, ఇరాన్లో, ఇజ్రాయిల్లో, వివిధ ప్రభా ప్రాంతాల్లో ఉద్యోగాల నిమిత్తం వెళ్ళారు. మా బిడ్డలు చేస్తున్న ఉద్యోగాల్లో తోడుగా ఉండండి. అంత మాత్రమే కాదు నాయన, అక్కడ జరుగుతున్న యుద్ధములలో మా బిడ్డలకు ఏ హాని లేకుండా చేయండి, క్షేమాన్ని ఇవ్వమని అడుగుతున్నాం. అక్కడున్న స్థానికులకు కూడా క్షేమాన్ని ఇవ్వండి. నిశ్చితమైతే యుద్ధానికి ఒక ముగింపు పలకమని అడుగుతున్నాము. పరిశుద్ధుడమైన తండ్రి, ప్రపంచ దేశ నాయకుల మధ్య సమాధానం ఇవ్వండి. అమాయకులైన ప్రజలు బలైపోకుండా దయచేసి నీ కరుణా కటాక్షమును నా ప్రభా అయా మా ప్రజల మీద దించమని అడుగుతున్నాం. నిత్యావసర వస్తువులు పెరిగిపోయిన ఆయన అనేకమైన దేశాల్లో ఇబ్బందులు పడుతున్నారు. చివరికి మా దేశంలో కూడా అలాంటి పరిస్థితి వచ్చింది. యుద్ధం ఒకచోట జరుగుతుంది, దాని ప్రతిఫలాలు నాయన ఇతర దేశాలు కూడా అనుభవిస్తున్నాయి ప్రభా. దయచేసి ఈ కీడు నుండి మా ప్రజలను విడిపించమని అడుగుతున్నాం. ఈ యొక్క ప్రభా అయా ఉన్న క్రైసిస్ నుంచి మా బిడ్డలను విడిపించమని అడుగుతున్నాం. మా బిడ్డలు నాయన ఈరోజు చేయబోయే ప్రతి పనిలో, పరిచర్యలో, ప్రార్థనలో, ప్రయాణాల్లో, ప్రయత్నాలన్నింటిలో తోడుగా ఉండండి. జయ జీవితాన్ని ఇవ్వండి. నిరుద్యోగులను కనికరించండి. మా బిడ్డలు ఎగ్జామ్స్ రాస్తున్నారు, ఇంటర్వ్యూస్కి వెళ్తున్నారు. మా బిడ్డలకు తగిన ప్రతిఫలాన్ని ఇవ్వండి, వారి శ్రమకు తగిన ప్రతిఫలాన్ని ఇవ్వమని అడుగుతున్నాం ప్రభా. ఉద్యోగాలు ఇచ్చి మా బిడ్డలను స్థిరపరచండి. ఉద్యోగాలు, వ్యాపారాలు, చేతివృత్తులు, వ్యవసాయం చేసుకుంటున్న బిడ్డలను దయచేసి నాయన వృద్ధిపరచమని అడుగుతున్నాం. ప్రమోషన్స్, ఇంక్రిమెంట్, సకాలంలో శాలరీ వచ్చినట్లుగా మా బిడ్డల్ని కనికరించి కటాక్షించమని అడుగుతున్నాం ప్రభా. బలహీనులను బలపరచండి, రోగులను స్వస్థపరచండి. కేరూబుల స్తుతి అనుభవాన్ని మాకివ్వమని అడుగుతున్నాం. నిత్యము నిన్ను స్తుతించి ఆరాధించే అనుభవాలు మాకివ్వండి.
ఈ పరిచర్యని చేతులుగా అప్పగిస్తున్నాం. ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డని చేతులుగా అప్పగిస్తున్నాను. బలపరచండి. ఎందరైతే ఉపవాస ప్రార్థనలు చేస్తున్నారో, ఉపవాస ప్రార్థనలు చేస్తున్న ప్రతి బిడ్డని మీరు కనికరించి అయా వారి జీవితాల్లో మేలులు చేయమని అడుగుతున్నాము. నీ కృపాహస్తాలకు మమ్మల్ని మేము సమర్పించుకుంటూ ఆత్మీయంగా, ఆరోగ్యంగా, ఆర్థికంగా మమ్మల్ని అందరినీ బలపరిచి స్థిరపరచమని ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను నీ చేతులుగా అప్పగిస్తూ యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్యకృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము కూడి వచ్చిన మీకును మీ కుటుంబాలకును, ఈ ప్రార్థనలో ఏకీభవించిన మనందరికీ, సకల పరిశుద్ధులకు, సార్వత్రిక సంగమునకును సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్.